ఏంట్రా నీ పడకు నువ్వు లేసావు, రెడీ అయ్యావు, బండి తీసావు, వెళ్తూనే ఉన్నావు, ఎక్కడ ఏంటని అప్డేట్ లేదు అనేగా మీ డౌట్. అదే చెప్పడానికి ఆగాను ఇప్పుడు. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో నిన్న నైట్ మీన్స్ అంటే ఇది డిసెంబర్ ఈ మంత్. సో డిసెంబర్ 8th రోజు నిన్న. సో నా పాటికి నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉన్నా, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే సడన్గా ఈ వీడియో. వైజాగ్లో డిసెంబర్ 4న గ్రాండ్గా నావీ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు నావీ డే ఎందుకు చేసుకుంటామంటే 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియా గెలిచింది. ఆ సక్సెస్కి గుర్తుగా 1971 నుంచి ఇలా నావీ డే సెలబ్రేషన్స్ని వైజాగ్ రామకృష్ణ బీచ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్లో ట్యాంకర్స్, మిలిటరీ చాపర్స్, ఫైటర్ జెట్స్, వార్ షిప్స్, సబ్మరైన్ ఎక్సెట్రా వీటిని వార్లో ఎలా వాడతారో డెమో చేసి చూపిస్తారు. చాలా బాగుంటాయి, మీరు ఈ ఇయర్ విజిట్ చేయండి. 2023 జనవరిలో అనుకున్నాం కదా, సో ఎవ్రీ మంత్ ఒక ట్రిప్ ఉండాలి, లాంగ్ ట్రిప్ కానీ ఎక్కడైనా ఒక ట్రిప్ ఉండాలని. సో ఆ సిరీస్లో ఈ డిసెంబర్ మంత్ ఉంది కదా మనకి ఇప్పుడు. సో డిసెంబర్ మంత్లో ఇది కవర్ చేసుకుందామని చెప్పేసి మనోడికి కాల్ చేశాను యాక్చువల్గా. సో ఇది December 4th అని చెప్పేసి ఇష్యూ చేశారు. కాకపోతే మనోడికి కాల్ చేస్తే అది యాక్చువల్గా పోస్ట్ పోన్ అయింది తుఫాన్ వల్ల. సో అందుకోసమే 10th ఉంది బ్రో, వచ్చేసేయమని చెప్పాడు. సో మనోడు చెప్పాక మనం ఆగుతామా ఇక. సో లెట్స్ గో అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు రైడ్ అప్డేట్ ఏంటంటే, సో జడ్చర్ల నుంచి డైరెక్ట్ సూర్యాపేట హైవే వరకు నేను వచ్చేసాను, డైరెక్ట్ నాన్ స్టాప్గా కంటిన్యూగా. సో వచ్చేసి అరౌండ్ 250 కిలోమీటర్స్ వచ్చేసాను. ఇంకా 250 కిలోమీటర్స్ దగ్గర ఉంది రాజమండ్రికి. సో మనోడు సతీష్ ఉన్నాడు కదా, సతీష్ వచ్చేసి రాజమండ్రి ట్విల్స్ షోరూంలో వర్క్ చేస్తాడు. సో మనోడికి ఆల్రెడీ నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. సో ఇది ప్లాన్ ఏంటి ఏందనేది ఏం తెలియదు. మొత్తానికి ఏంటంటే మనోడు కూడా జాయిన్ అవుతా అని చెప్పాడు నాతో పాటు రాజమండ్రి నుంచి. సో రాజమండ్రి ట్విల్స్కి వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్కి వెళ్ళాలి. సో వైజాగ్కి వెళ్ళేసి అక్కడ నావీ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అటెండ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడమే ప్లాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనే చూద్దాం. సో మొత్తానికైతే టైం 10:30 అవుతుంది. సో మన రైడ్ వచ్చేసి 7కి స్టార్ట్ అయింది అఫీషియల్గా. 7 to 10, 9, 9 to 10, 10 to 10:30, అరౌండ్ 2.5 అవర్స్లో 250 కిలోమీటర్స్ వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా 250 or 260 కిలోమీటర్స్ చూపిస్తున్నట్టుంది రాజమండ్రి వరకు. సో మ్యాక్సిమం నాన్ స్టాప్ కొట్టేద్దాము, ఎంతవరకు అయితే అంతవరకు. ఇంకా బ్రేక్ అయితే ఏం లేదు, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఫ్రూట్స్ తినేసా కదా. ఇంకా నెక్స్ట్ లంచ్ డైరెక్ట్గా చూద్దాం. 2-2:30 వరకు అవుతున్నట్టు లంచ్ అయిపోతే మనోడి దగ్గరికి వెళ్ళిపోయాక లంచ్ అనేది, లేదంటే ముందే అయితే ఆకలిస్తే ముందర ఎక్కడైనా తినేసేసి వెళ్ళిపోవడమే. మ్యాక్స్ టు మ్యాక్స్ నాన్ స్టాప్ కొట్టడానికి ట్రై చేద్దాం. వెళ్ళిన తర్వాత రేపు ఉంది యాక్చువల్గా అయితే సెలబ్రేషన్స్. నైట్ స్టే ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తే చూద్దాం. ఒకసారి మనోడి దగ్గరికి వెళ్ళాక ప్లాన్ చేద్దాం ఏంటనేది. ఇప్పటివరకైతే ఐటినరీ ఏం లేదు, ఏదో గోవిత్లో వచ్చేసా అంతే. చూడాలి ఇంకా ఏమైద్దో. సో నాకు తెలిసి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రాజమండ్రిలో మనోడిని కలిసేసి మనోడు ఇంటికి వెళ్ళిపోతాడు. నైట్ ఎక్కడైనా రాజమండ్రిలోనే స్టే చేస్తాను. ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి నుంచి మనోడు వచ్చేస్తే మనోడిని మళ్ళీ పికప్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ 2-2:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా అక్కడ ఈవెంట్. సో 2-2:30 వరకు వైజాగ్ రీచ్ అయిపోతే సరిపోతుంది. రాజమండ్రి నుంచి అరౌండ్ 1.5 hour, 2 kilometers, 1.5 hour, 2 hours అయిపోద్ది అనుకుంటా అక్కడ వరకు జర్నీ. సో మ్యాక్సిమం మెల్లిగా రెస్ట్ తీసుకొని మెల్లిగా బయలుదేరినా నో ప్రాబ్లం. చూద్దాం ఇంకా ఏమైద్దో ప్లాన్ ఇంకా మరి. Let's go to non-stop Rajamandri.
రీచ్ అయిపోయా రైట్. సో మొత్తానికి అయితే అక్కడి నుంచి ఆకలి ఎగుతుంది బాగా. అక్కడి నుంచి రైట్ ఇక్కడ దగ్గర రాజమండ్రి దగ్గర వచ్చే ముందు నుంచే కాల్ చేస్తాను కంటిన్యూగా. తినే లేదు పాపం అన్నాడు నా కోసం అని చెప్పేసి. తినడానికి లంచ్ చేయడానికి వచ్చాము. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకుందామని ట్రై చేస్తున్నా. రైస్ అయితే మళ్ళీ డైజెస్ట్ అవ్వదు, పోయే వరకు మళ్ళీ రైట్ చేయాలి కదా ఇక్కడి నుంచి. మరి నెక్స్ట్ మనోడు మొత్తం కంప్లీట్ ఐటనరీ ప్రిపేర్ చేస్తాడు వచ్చేవరకు. డిస్కస్ చేసాం ఇందాక. సో అది కూడా కంప్లీట్ డిస్కషన్ కూడా పెడతాను నీకు, వీడియో చూడండి. సో కంప్లీట్ నేను ఏమనుకున్నా వచ్చేసి డైరెక్ట్ వెళ్ళిపోయి ఆర్మీది అయితే ఉందో అవి చూసుకొని రిటర్న్ అయిపోదాం అనుకున్నా. బట్ కాకపోతే మనోడు కంప్లీట్గా ఇవాళ నైట్ కూడా యూజ్ చేసుకునేటట్టు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ టైంని యూజ్ చేసేటట్టు నైట్ ప్లస్ రేపు మార్నింగ్ మొత్తం ప్లాన్ మొత్తం ఐటనరీ ప్రిపేర్ చేసి పెట్టేశాడు. సో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏందని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం ఇంకా ఫైనల్గా అయితే రాక్ చేసేద్దాం, వెళ్ళేసి చేసుకుందాం. సో లైట్గా రోటీ ఏమైనా తినేద్దామని చెప్పేసి వచ్చాము ఇప్పుడు రెస్టారెంట్కి. వెళ్ళేసి తినేద్దాం. ఇంకా మొత్తానికి అయితే లంచ్ చేసుకొని వచ్చేసాము, బయలుదేరుతున్నాం. ఇంకా 4:30 అవుతుంది. మెల్లిగా అటు ఇటు టైంపాస్ చేసేవరకు ఇక్కడే 4:30 అయిపోయింది. మనోడైతే వచ్చేసాడు, బయలుదేరడం ఇంకా. చలో తీసేయరు. ఫస్ట్ ఎక్కడ డెస్టినేషన్? లంబాసింగ్. చలో ఫస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి, షెరూర్ దగ్గర నుంచి. అయితే ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి లంబాసింగ్. సో మనోడు అన్నీ సస్పెన్స్ల మీద సస్పెన్స్లు ఇస్తున్నాడు. లంబాసింగ్ వెళ్ళి అక్కడి నుంచి నైట్ స్టే అక్కడే చూసుకొని రేపు ఏంటి ప్లాన్ అనేది చూద్దాము. సో రైట్, మొత్తానికి అయితే క్యాంప్ సైట్ రీచ్ అయిపోయాము. సో మనోడు వచ్చేసి ప్లాన్ చేస్తాడు కదా, లంబాసింగ్ వెళ్దామని చెప్పాడు. సో రాజమండ్రి నుంచి అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు నుంచి ఇక్కడ క్యాంప్ సైట్కి వచ్చేస్తాం డైరెక్ట్ లంబాసింగ్లో. చూడవచ్చు అసలు వెదర్ మొత్తం ఎట్లుందంటే ఇక నోట్లోంచి ఫాగ్ వచ్చేస్తుంది మొత్తము. వెదర్ అంతా కూల్ ఉంది. బోన్ ఫైర్ స్టార్ట్ చేసుకొని నైట్ అంతా కొంచెం చూసుకొని నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ రేపు 5:30కి అట్లా లేచిపోయి వ్యూ పాయింట్ ఉంటుంది. సో పాలసముద్రం అని చెప్పేసి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది క్యాంప్ సైట్ నుంచి. సో లాస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, ఇదే క్యాంప్ సైట్కి. సేమ్ అదే క్యాంప్ సైట్లో ఉన్నాను. రెయిన్బో క్యాంప్ సైట్ అనమాట ఇది. సో బాగుంటుంది ఇక్కడ, టోటల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. మనోడు నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాను. కావాలనుకుంటే చూడండి. ఇక్కడ మొత్తం లాస్ట్లో డెడ్ ఎండ్లో ఉంటుంది, లంబాసింగ్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. లేక్ వ్యూ ఉంటుంది ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి లేక్ కూడా ఉంటుంది పక్కనే. జిప్ లైన్ ఉంటుంది ఇక్కడ, జిప్ లైన్, లేక్ ఉంటుంది. లేక్ వ్యూలో కూడా బాగుంటుంది, బోటింగ్ అవన్నీ ఉంటాయి. కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో లేక్కి దగ్గర ఉంటుంది ఇక్కడ. సో అది పరిస్థితి. సో వెదర్ అయితే మరి చాలా చిల్డ్ ఉంది. సో బోన్ ఫైర్ స్టార్ట్ చేస్తుంది కొద్దిసేపు అయితే. సో బోన్ ఫైర్ తీసుకున్న తర్వాత రెస్ట్ తీసుకొని పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ చూసుకొని అటు నుంచి రేపు మళ్ళీ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటున్నారు నియర్ బైలో. సో మనడు ఐటనరీ మొత్తం ప్రిపేర్ చేశాడు. సో ఐటనరీ ప్రకారంగా ఫాలో అయిపోయి చూసుకుంటూ వెళ్ళిపోవడమే అది. సో అటు నుంచి మళ్ళీ వైజాగ్ 2:30కి అక్కడ రీచ్ అవ్వాలి. యాక్చువల్గా 2:30 వరకు మనము ఆర్కే బీచ్కి రీచ్ అయితే అక్కడికి ఆర్కే బీచ్లో యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి నావిడేవి. సో వైజాగ్ ఇక్కడ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే అరౌండ్ 1 అవర్ 1.5 అవర్స్ జర్నీ పడుతుంది. సో అది అప్డేట్ అయితే. సో చూద్దాం ఇంకా. చలిలో షర్ట్ తీసేసి సో మొత్తానికి అయితే అట్లా గడిచిపోతుంది. క్యాంప్ అయితే మొత్తం కంప్లీట్ సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మొత్తం బ్యాచ్ వచ్చారు, మొత్తం అంకుల్ వాళ్ళు. లిటరల్గా చెప్తున్నా, అంకుల్ వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత జెలస్ ఉందంటే అంత జెలస్ అవుతుంది. ఎన్ని గొడవలైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటివరకు ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఈగోలకు వెళ్ళకుండా ఇంకా ఇప్పటివరకు కలిసి ఉన్నారంట. క్యాంప్ సైట్కి వచ్చిన వెంటనే వీళ్ళంతా ఒక బ్యాచ్గా కూర్చొని ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఉన్నారు. వచ్చిన వెంటనే ఏంటా బోర్ ఉంటుందా, నైట్ అంతా ఎవరు లేరు, కంపెనీ ఎవరు లేరు, మేమిద్దరే ఉండాల్సి వస్తుందేమో, ఇక్కడ బోర్ వస్తుందేమో అనుకున్నాం. బట్ మెల్లిమెల్లిగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంటే అసలు వీళ్ళ గురించి తెలుసుకుంటే అసలు ఎంత కుళ్ళుకుంటున్నా నేను వీళ్ళని చూసి.
అసలు ఎందుకని వీళ్ళలాగా ఉండలేకపోతున్నాం అందరం అని చాలా చాలా అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. లిటరల్గా 1991 బ్యాచ్ అంట వీళ్ళది 10th. అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 32 ఇయర్స్ నియర్ వస్తున్నది. ఇంకా వీళ్ళు ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వేస్తారంట. ఫ్యామిలీస్ అయినాయి, పెళ్ళిళ్ళు అయినారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వీళ్ళ లోపల. అయినా కూడా ఇప్పటికి ఇంకా అసలు ఎంత హ్యాపీగా గడిపేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్కి ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి ఫుల్ చిల్ అయిపోయి మళ్ళీ యాస్టేజ్గా ఎవరి పనులలో వాళ్ళకి వెళ్ళిపోతారు. బట్ ఇందులో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను అందరితో కాన్వర్సేట్ చేశాను, అందరితో మాట్లాడాను, ఆల్మోస్ట్ అందరితో మాట్లాడాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. ఒకరు ఆటో డ్రైవరు, ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకరు బిజినెస్ పర్సన్. అసలు ఎన్ని 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 సెక్టర్లో సెటిల్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు. హై అండ్ ప్రొఫైల్ నుంచి లో అండ్ ప్రొఫైల్ వరకు ఉన్నారు వీళ్ళలో. బట్ ఎవ్వరు కూడా అసలు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా నాకు అనిపించలేదు వాళ్ళ లోపల లైక్ ఉంటుంది కదా రిచ్ ఫీల్ అనేది కొంతమందిలో, పూర్ ఫీల్ అని కొంతమందిలో. ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. రే అసలు బామ్మడిది బావ, అసలు ఆ పిలుపులలో అసలు ఎంత ప్యూర్నెస్ ఉందంటే అంత ప్యూర్నెస్ ఉంది. చూడండి, ఇన్స్పైర్గా అండి వీళ్ళని చూసాను. కనీసం ఇంత ఏజ్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఒకటి లాంగ్ ట్రిప్ అనుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ మర్చిపోయి, అన్ని ప్రాబ్లమ్స్ని మర్చిపోయి. వీళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఈ మెంటల్ టెన్షన్స్ని, ఈ ప్రెజర్స్ని ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి? ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. అండ్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి, ఒక్కొక్కరు అసలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినాము. ఆ కాన్వర్జేషన్ ఎంత మాట్లాడినా కూడా అవ్వట్లేదు. నైట్ 2 o'clock అవుతుంది లిటరల్గా. ఇప్పుడు 2 o'clock వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాం ఇంకా. సో అంకుల్ వాళ్ళతో మాట్లాడుతూ అలా డిన్నర్ ఆఫర్ చేశారు వాళ్ళు. సో డిన్నర్ చేసేసాం వాళ్ళతో పాటు. సో నైట్ అంతా ఫుల్ హ్యాపీ. ఈ ట్రిప్లో అయితే నేను 100% హ్యాపీ అంటే హ్యాపీగా సాటిస్ఫై అయ్యాను. ఈ 2023 సిరీస్ ఏదైతే ఉందో ఇందులో నా బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు ఈ 2023 డిసెంబర్ ట్రిప్ అయితే. సో వీళ్ళతో నా ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నా లైఫ్ టైం గుర్తుంచుకుంటాను. లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, లైఫ్లో ఉన్న టెన్షన్స్, లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి ఏవి గుర్తుకు లేకుండా అసలు ఏవి అన్నింటినీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అసలు వీళ్ళు. కనీసం వీళ్ళు సంవత్సరానికి ఒక్క ట్రిప్ అన్న వేస్తున్నారు. లైఫ్లో ఒక్క రోజైనా ఇట్లా గడపాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎవరైనా. సో ప్లీజ్, ఇవన్నీ ఉండేవే, ఎప్పటికైనా ఉండేవే. ఏదో ఒక రకంగా ఎట్లనో అలాగా ఉన్న ప్రాబ్లమ్స్ని స్కిప్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ట్రావెలింగ్. మనం ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటామో వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే అది ఇంకా హ్యాపీ. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా అయిపోయింది. సో రేపు మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి, వ్యూ పాయింట్కి. సో ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ ఉదయాన్నే కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో కంటిన్యూ హుక్అప్ అయ్యి ఉండండి. అండ్ కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలానే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో హుక్అప్ అయ్యి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.